రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నడి రోడ్డుపై ప్రమాదకర స్థాయిలోనైతే ముఖ్యంగా పనులైతే స్టీల్ బ్రిడ్జ్ పనులైతే జరుగుతున్నాయని చెప్పాలి. కనీస భద్రత ప్రమాణాలు కూడా పాటించకుండా కాంట్రాక్టర్ సిబ్బందితో పనులైతే చేస్తున్నారు. పనులు చేస్తుండగా కాలు ఏ మాత్రం స్లిప్ అయినా గానీ చేసే పని ముఖ్యంగా వ్యక్తితో పాటు ఉన్నవారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయంటూ కూడా చెప్తున్నారు. ఆ భయానక దృశ్యం సంతోష్ నగర్ చంచల్గూడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతంలో అయితే కనిపిస్తుంది. బీఆర్కే స్క్రీన్ పై కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. కాంట్రాక్టర్ కనీస భద్రత ప్రమాణాలు కూడా గాలికి వదిలేసి స్టీల్ బ్రిడ్జ్ పై ఉన్న రాడ్లు ఎత్తుకొని మరి ఇద్దరు కూలీలు అయితే నడుస్తున్నారు. ఆ రాడ్డును మధ్యలో ఉన్న మరో ఇద్దరు తీసుకొని ఫిట్టింగ్ కూడా చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏ మాత్రం తప్పిదం జరిగినా ఎంతటి నష్టం జరుగుతుందో ఊహించని పరిస్థితి నెలకొందని చెప్పాలి. బహిరంగంగా భద్రత ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ పనులు చేయిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రయాణికులు అయితే స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. భారీ ఐరన్ గిద్దెలను కూడా అమర్చుకున్న సమయంలో కింద వాహనాలు రాకపోకలను నియంత్రించకపోవడం అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.